హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అబ్బా, రోజు కామెంట్స్ ఫుల్ వీడియో కావాలి, మాకు ఫుల్ వీడియో కావాలని కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. నేను ట్రై చేస్తున్నాను, ఎందుకో తెలియదు, అసలు టైం సరిపోవట్లేదు. అవితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను నేను, అందుకే నేను వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను. లాస్ట్ వీడియో పెట్టి 3 days పైన అయిపోతుంది కదా, ఎందుకో నాకు చాలా టెన్షన్గా, కొంచెం నిద్ర పట్టనట్టు, ఏంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి ఈ మధ్యన. అందుకే ఈరోజు మార్నింగ్ లేచి వెంటనే ఇల్లంతా క్లీన్ చేసుకొని తలస్నానం చేసేసి వెంకటేశ్వర స్వామికి పొంగలన్నం చేసుకుందాం, కొంచెం మనశ్శాంతిగా ఉండిద్ది అనిపించింది. అందుకే నేను ఇంకా ఫస్ట్ అయితే పొంగల్ పెట్టేసుకున్నాను. ఇంకో పక్కన ఇంకా అది అయ్యేలోపు వంటకి కావాల్సినవి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. బయటకు వెళ్ళే పని ఉంది, హాస్పిటల్కి కూడా వెళ్ళాలి చెకప్ కోసం నా గురించే. సో ఇక్కడ వచ్చేసి టమాటా పప్పు. సాటర్డే అంటే ఎవరైనా పప్పే వండుకుంటారు, అందులో కొత్త ఏముందిలే. కానీ ఇంకా పప్పు ఒకటి వండేసుకుందాం, నానబెట్టి పెట్టుకుంటే తొందరగా ఉడికిపోద్ది కదా. అందుకే నేను కందిపప్పు అయితే నానబెట్టుకుంటున్నా, ఇంకా బియ్యం కూడా నానబెట్టేసుకుంటాను. మేము బయటికి వెళ్ళే పని ఉంది కాబట్టి వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వండుకొని వెళ్ళిపోతే వచ్చినాక ప్రశాంతంగా తినచ్చు. వచ్చినాక వండుకోవాలంటే అస్సలు ఓపిక ఉండదు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, అవునా కదా? ఈ ఎండలకైతే మరీను. అయితే నేను ఏమనుకుంటున్నానంటే రోజు వీడియోస్ పెట్టలేకపోతున్నాను కాబట్టి వీక్లీ ఒకసారి లైవ్ పెడదాం అనుకుంటున్నాను. సో ఏ రోజు లైవ్ పెడితే బాగుంటుంది, ఏ టైంకి లైవ్ పెడితే బాగుంటుందో దయచేసి కామెంట్స్ చేయండి. చాలామంది చూస్తారు కానీ కామెంట్స్ అస్సలు చేయరు. అసలు కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా అర్థమైద్ది. అండ్ లింక్ ఏంటి, లైక్ కొట్టండి అబ్బా. లింక్ అని ఇన్స్టాగ్రామ్లో చెప్పి కొంచెం ఇదిగా ఉంది. శారీస్ కట్టుకొని వీడియోస్ తీయాలంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కడ ఇటు ఏం కనపడుతుందా ఏందా అని చెప్పి సరి చేసుకోవడమే సరిపోయిద్ది కదా. అందుకే తొందరగా శారీస్ కట్టుకోను. కానీ ఈరోజు ఇంకా పొంగల్ పెడుతున్నా, ఇంకా ఒక జ్యువెలరీ సెట్ కూడా వచ్చింది చిన్నది, దాని గురించి కూడా వీడియో చేయాలి అని చెప్పి మంచిగా రెడీ అవుదాం అనిపించింది. ఎప్పుడైనా మనకు లోగా ఉన్నప్పుడు ఇలా దేవుడి పూజలు కానీ మనం ఏమన్నా స్పెషల్గా రెడీ అయినా కానీ కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా వచ్చింది. మన కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయడానికి మనం ఎలాగా ఇది అవ్వాలనేది ఆలోచించుకోవాలి. ఎంతసేపు డిప్రెషన్లో బాధలో ఉండిపోకూడదని నాకు అనిపించింది. ఈసారి మా అత్తయ్య వాళ్ళు కొనిపెట్టారు. నేను హవీ బర్త్డేకి వేసుకున్నా కదా, మధ్యలో ఇంక వేసుకోలేదు. కానీ ఈ శారీ చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. కానీ ఎందుకో నాకు ఈ శారీ కట్టుకోవడమే కుదరదు. ఒక్కొక్కసారి జర్బుర్లాడినట్టు అనిపిస్తుంది, అంటే సాఫ్ట్గా ఉంటుంది అందుకే పడిపోయినట్టు అనిపిస్తుంది అంతే. బట్ బాగుంటుంది చక్కగా. సో ఈ సమ్మర్కి కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఇది నేను బయట తీసుకున్న లింక్ అని మాత్రం అడగద్దే, నాకు కూడా తెలీదు. మా ఆడబడిచి వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు, వాళ్ళిద్దరికి చీరలు కొనిపిస్తా. మా మామయ్య నాకు కూడా చీర కొని పెట్టమని డబ్బులు ఇస్తే ఇంకా నాకు కూడా తీసుకొని వచ్చారనమాట. అప్పుడు అవి నిద్ర లేచి వాళ్ళ నాన్న అవి ఆడుకుంటున్నారు. ఇంకా నేనేమో ఇక్కడ అంతా చేసుకుంటున్నా. మా వారు గుడికి వెళ్ళి వచ్చేసారు. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత వస్తా నేను ఇంక మంచిగా రెడీ అయ్యాను కదా అని చెప్పి తలకి పెట్టుకోవడానికి పువ్వులు కూడా తెచ్చారు. ఫస్ట్ టైం అనుకుంటా నేను అడగకుండానే పువ్వులు తెచ్చారు. నాకైతే భలే సంతోషంగా అనిపించింది. నిన్న గోంగూర తీసుకొచ్చాడు మా ఆయన. గోంగూర ఒలిచేంత టైం లేదు, ఇంక వదిలేసాను. ఇంకా పువ్వులు అయితే తెచ్చారు కదా, భలే హ్యాపీగా అనిపించింది నాకు. ఇలా మంచిగా రెడీ అయినప్పుడు ఇలా తల్లో పువ్వులు పెట్టుకొని చక్కగా చేతుల నిండా గాజులు వేసుకొని మంచిగా రెడీ అయితే వచ్చే ఆనందమే వేరు. ఇంకా పూజ చేసుకుంటుంటే మా ఆయన వచ్చి ఫోన్ ఇవ్వు నేను వీడియో తీస్తాను అని చెప్పి అయితే తీశారు. మా వెంకటేశ్వర స్వామి చాలా బాగుంటారు, అసలు ఎంత చక్కగా కలగా ఉంటారో ఆయన. సో పూజ గదంతా ఇలా రెడీ చేసేసుకొని పొంగల్ మాత్రమే చేసుకున్నాను, కొబ్బరికాయ కూడా కొట్టుకోలేదు, అసలు నాకు గుర్తులేదు. ఇది వచ్చేసి మా పెద్ద ఆడబడుచు ఇప్పుడు ఈ నెట్ అయితే కొడుతుంది తను. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మీషోలో ఆర్డర్ పెట్టాను కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మీకు కావాలంటే నెంబర్ ఇస్తాను, నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్రైస్ అనేది వాళ్ళు చెప్తారు, నాకు కరెక్ట్గా తెలియదు. 1 మీటర్ 1.5 మీటర్ 2 మీటర్స్ వరకు కస్టమైజేషన్ ఉంది. ఈ సమ్మర్లో మనం పప్పులు అవన్నీ బాగా ఆరబెట్టుకుంటూ ఉంటాం కదా, దానికైతే చాలా బాగా యూజ్ అయ్యిద్ది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 4 to 5 years వరకు సరిపోతుంది. సో బయటకైతే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూసుకొని అండ్ ఒక చిన్న పని చూసుకున్నాం. ముంజుల కోసం ఎంతలా తహతహలాడుతున్నానో. ఈ గంగమ్మ తల్లి దగ్గర సెంటర్ ఉంటుంది అన్నమాట, ఇక్కడ ఖజానా జ్యువెలరీ అక్కడైతే ఫుల్గా బార్కు ముంజులే అమ్ముతారు. ఇంకా ఇప్పుడు తింటున్నా, నెల క్రితము విజయవాడలో ఉన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తినడమే. సో నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళానంటే 2 months పైన అయిపోయింది, నాకు పీరియడ్స్ అయితే రావట్లేదు. యోగా చేసినా కూడా రాలేదు, నాకు ఎందుకో తెలీదు. అంటే నైట్ తొందరగా పడుకోవాలి, నేనేమో 12కి 1కి అట్లా పడుకుంటాను కదా, అది కూడా మనకైతే ఎఫెక్ట్ ఇస్తుందంట మా యోగా మేము చెప్తూనే ఉన్నారు. నాకేమో నిద్ర రాదు, అంటే పని అవ్వదన్నమాట. మార్నింగ్ టైంలో హవితోటి కుదరదని చెప్పి ఇంకా అలాగా ఇంకా చిన్న షూట్ ఉంటే అది కూడా చూసుకొని బయటే ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. సో కొబ్బరి నీళ్ళు తాగాము. దాని తర్వాత వాళ్ళ నానేమో నిమ్మకాయ నీళ్ళు తాగుతానంటే ఫేస్ ఏమో ఆ రకాన్ని పెట్టి మళ్ళీ తాగుతున్నాడు అనమాట హవి బాబు. అట్లా ఉంటుంది. హవి అయితే చాలా బాగున్నాడు, నార్మల్ అయిపోయాడు. బట్ అంటే చాలామంది చాలా ఇంటికి వచ్చి ఫుడ్ తినేసిన తర్వాత కిచెన్ సెట్ అయితే ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేసాం. ఇప్పుడు ఫుడ్ తినేసి ఉండు నానా ఉండు ఎందుకు అట్లా పీకేస్తున్నావు, అలా తీయకూడదు. సో ఇప్పుడు అంతా సెట్టింగ్ అయితే చేయబడుతున్నది. ఆగు నాన్న సెట్ చేయని నానా.
సో అక్కడ ఇప్పుడు బొమ్మలో ఉంది కదా, అలా సెట్ చేయాలన్నమాట. అర్థమైందండి? అవి బాగుందా, నచ్చిందా నీకు? నేను తీస్తానుండు. మనకి ఇలాంటి జార్స్ కొన్ని ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదేంటిది, ఇది తెలియలేదు. ఇదైతే హాట్ ప్యాక్ అనుకుంటా. ఇవి కూడా వంట చేసుకునే సామాన్లు. మా అబ్బాయి ఇప్పుడు నాకు ఇందులో ఇడ్లీ చేసి పెడతాడంట. అవేమో ఫ్రూట్స్, బీన్స్, వెజిటేబుల్స్ అనుకుంటా. ఇంక ఇవన్నీ పార్ట్స్ సెట్ చేయాలి. సరే ఇట్రా, నేను చేస్తారా? ఆమ్లెట్ అనాలి. అదిగో ఆమ్లెట్, క్యాప్సికము, బనానా, సొరకాయ. ఇదేంటి నాకు అర్థం కాలేదు. ఇదైతే టొమాటో. గ్రీన్ బనానా. అదేందో నాకు కూడా తెలియలా. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలా? చూద్దాం ఇదేంటిదో చూద్దాం. Fill the bottle with water and add water to the gas for smoke అంట. ఏయ్ ఏంగి నానా? అక్కడ ఒకటి ఉంది చూడు, అది ఇవ్వు. అది ఆమ్లెట్ స్టవ్ మీద పెట్టేసావు నాన్న అప్పుడే. అక్కడ ఉంది ఎల్లో కలర్ లో. ఇదేంది ఇది? నాకు అర్థం కాలేదు. ఇది షింక్ దగ్గర ట్యాపు. అది కాదమ్మా, పెట్టు. చేయడం ఎంత కష్టం అంటే, ఇలాంటి పనులన్నీ మా ఆయన మాత్రమే చేయగలరు. వీకెండ్స్ అంతా మా ఆయన బుర్ర ఎలా తినాలి, టైం ఎలా ఇచ్చే. నువ్వు ఎక్కడ వేస్తున్నావు వాటర్? ఇప్పుడు ఏం చేస్తావు వాటర్ తెచ్చి? ఏమైపోయింది? ఏంది ఇప్పుడు ఆమ్లెట్ తిని ఆ వాటర్ తాగుతావు ఏంది? అబ్బా తెలివి. నేనా? అనుకున్నానా? అన్నం పెడతావు నాకు? నాకు వద్దులే నాన్న, అక్కడే ఉంచి, నేను తర్వాత తింటారే. ఎక్కడికి నానా? ఎక్కడికి? నేను తింటలేదు కదా. సెట్ చేసే లోపే అయిపోతుంది. కుదరట్లేదా? వెళ్ళటం లేదా? వాటర్ పోయలేదు కదా, అందుకే రావట్లేదు నాన్న. వాటర్ పోద్దాం. దీనిలో సింకు, గ్యాసు, వండుకోవడానికి స్పూన్లు, ఒక బోర్డు కూడా ఇచ్చారు ఏమేమి వంటలు చేసుకోవాలని. ఎంగారు పెద్ద వంట మాస్టర్ గారికి. వంట మాస్టర్ గారు ఏంటియా? వంట మాస్టర్ గారు ఏం వంట చేస్తున్నారు మీరు? డస్టరు, ఎరేజరు, చాలా ఇచ్చారు నాను. ఎగ్జామ్స్ కూడా ఇంత సీరియస్ గా మా ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి.
లోపల తిట్టుకుంటా ఉంటాడు, అది మొహంలో కనపడతా ఉండిద్ది. ఏం రాస్తున్నావు నువ్వు? ఏం రాస్తున్నావు? మళ్ళీ రాయి. చెప్పేస్తాం మళ్ళీ రాయి. ఇప్పుడు మేము మా హబీబాబు కోసము కిచెన్ టేబుల్ అయితే తీసుకున్నాము. దీనిలో మనకి షింక్ లో వాటర్ ఎలా అవుతారు చూపి. మా హబీ కోసము ఫ్లిప్కార్ట్ నుంచి కిచెన్ సెట్ అయితే తీసుకున్నాము. సో ఇదైతే ఇట్లా సెట్ చేసుకోవాలి. దీనిలో మనకి బోర్డు ఇచ్చారు, డస్టర్, చాక్ పీసులు, టూవు అన్ని మొత్తము మనకి కిచెన్ లో కావాల్సిన అన్ని ఇచ్చారు. ఇది చూడండి ఆమ్లెట్ ఆమ్లెట్ అండ్ మన స్టవ్స్ లో ఇట్లా అంటే లైట్ వెలుగుతూ అంటే వాళ్ళు కుక్ చేస్తున్న ఫీలింగ్ రావడం కోసం ఇదైతే ఇచ్చారు. ఇక్కడ మనకి 3 ప్లేట్లు ఇచ్చారు, మా ముగ్గురికి సరిపోతాయి. అండ్ ఇక్కడ మనకి జార్స్, వెజిటేబుల్స్. దీనిలో ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మా హవి ఒత్తుతాడు, ఆగట్లేదు, అన్ని పడిపోతాయి అని భయం వేస్తుంది. నొక్కు నొక్కు. వాటర్ ఎలా నొక్కుతావు దగ్గర చూపి. సింక్ లో వాటర్ కూడా వస్తాయి, గట్టిగా నొక్కాలి. ఇంకా ఇంకా అది బాగుందా? నచ్చిందా నీకు? వదిలే, నేను నొక్కి చూపిస్తా. సో సింక్ లో ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాటర్ కూడా వస్తాయి. అండ్ మనం ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకుంటే గ్యాస్ అయితే ఇట్లా ఆన్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. సో ఈ కిచెన్ సెటప్ అయితే చాలా బాగుంది. సమ్మర్ లో మనం పిల్లలకి చాలా బాగా ఎంగేజ్ అవుతారు. ఇట్లా మనం డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. ఏంటి నాన్న? తాగాల నేను ఇది? ఓకే నాన్న, తాగుతా. థ్యాంక్ యూ. ఊరికే నిజంగా తాగవాక. సో ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అంటే లింక్స్ కోసం కామెంట్ చేయండి. నచ్చిందా నీకు ఇది? నచ్చిందా నీకు ఇది? కిచెన్ సెటప్ థీమ్ అయితే ఇలాగైతే సెట్ అయింది. ఇందులో మనకి ఫోక్స్, చాక్స్, గిన్నెలు అన్ని వచ్చాయి. ఆడుకో. ఇంక ఇప్పుడు నీ ఇష్టం, వాటర్ పోయేది లేదు, ఏం పోయినా పర్లేదు. ఇంకా హవి వాళ్ళు నిద్రపోయారు. నాకేమో నిద్ర పట్టదు, నాకేమో వీడియోస్ అవి ఉంటాయి కదా, ఇంకా పడుకుంటే కుదరదులే అని చెప్పేసి కూర్చున్నాను. కూర్చున్నప్పుడు గుర్తొచ్చింది, ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను కదా అబ్బా, వచ్చింది, వీడియో తీయడం మర్చిపోయానని చెప్పి. ఇది వచ్చేసి ఏంటంటే మనకు అండర్ ఐలో డార్క్ సర్కిల్స్ తగ్గడానికి అయితే యూజ్ అవుతుంది. వీక్లీ 2 to 3 times యూజ్ చేయడం వల్ల మనకి కళ్ళ కింద ఉన్న పఫినెస్ అంతా పోయి డార్క్ సర్కిల్స్ తగ్గి నార్మల్ అయిపోయిద్ది. సో ఫస్ట్ టైం చాలా రోజుల నుంచి చూసి ఆర్డర్ పెట్టుకున్నా. అసలు ఎలాగా కరెక్ట్గా పెట్టుకోవాలో కూడా తెలియలేదు నాకైతే. నాకే నవ్వు వచ్చింది, ఏంటి తేడాగా ఉంది, ఏదో తేడాగా ఉంది అని చెప్పి. దీనిలోనే సిరం ఉంటుంది. ఫస్ట్ మన ఫేస్ని అయితే నీట్గా వాష్ చేసుకున్న తర్వాతనే అయితే అప్లై చేసుకోవాలి. ఒక 10-15 minutes ఉంచుకున్నామంటే దానిలో ఉన్న సిరం అంతా మన స్కిన్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అవి డ్రై అయిపోతాయి, అతుక్కొనే ఉంటాయి మనం నుంచున్నా కదిలినా ఏం చేసినా. ఎందుకంటే దానిలో సిరం ఉంటుంది కదా, స్కిన్కి అతుక్కుపోతాయి అన్నమాట. సో నాకైతే అసలు కళ్ళ కిందకి రాలేదు, ఏంటి తేడాగా ఉంది అని చెప్పి అప్పుడు గూగుల్ చేస్తే చూసింది ఏంటంటే రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. మనకు అట్లా ఉంటుంది మరి మన పనులన్నీ. అలవాటు లేని పనులు కదా ఇవన్నీ, కాకపోతే కొంచెం అప్డేట్ అవుతున్నాను అనమాట. ఇలాంటివి పిచ్చి పనులన్నిటికీ. పిచ్చి ఏముందిలే కానీ మంచిదే లేండి, ఇలా కాదంట అనే విషయం తెలిసింది, ఇప్పుడే చూశాను అనమాట. సో రివర్స్లో అయితే పెట్టి అప్పుడు కరెక్ట్గా మనకు అండర్ ఐ కింద కరెక్ట్గా సెట్ అయింది. టు బీ ఫ్రాంక్లీ చాలా బాగుంది. నేను అది అప్లై చేసుకున్న తర్వాత నా కళ్ళ కింద కూడా చాలా వరకు డిఫరెన్స్ అయితే కనిపించింది. సో ఎవరి స్కిన్కైనా ఈజీగా సరిపోయింది. కాకపోతే మీకు పింపుల్స్ కానీ సెన్సిటివ్ స్కిన్ అయితే ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని మీకు పడుతుంది అంటేనే పెట్టుకోండి. నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ఇస్తాను ఇది కిచెన్ సెట్ కూడా. కిచెన్ సెట్ అయితే చాలా బాగుంది అసలు. పిల్లలు చాలా బాగా ఎంగేజ్ అవుతారు, అదైతే నాకు బాగా అనిపించింది. అవి దాని తర్వాత కూడా చక్కగా ఆడుకున్నాడు. దాని తర్వాత ఈవినింగ్ బ్లాగ్ తీద్దాం అనుకున్నాను కానీ నా ఫోన్లో స్టోరేజ్ సరిపోవట్లేదు. సగం దానికనే నేను వీడియోస్ కూడా తీయలేకపోతున్నాను. అండ్ టైం కూడా ఉండట్లేదు పెద్ద లాంగ్ వీడియోస్ తీయాలంటే. సో 15 minutes తర్వాత మొత్తానికి డ్రై అయిపోయింది. చూసారు కదా నా కళ్ళ కింద అయితే ఎంత బాగా షైన్ అవుతుందో. ఇదైతే వర్త్ అనే అనిపించింది. దీనిలో మనకు 15 దాకా ఏమో వచ్చాయి. సో 2-3 months దాకా యూజ్ చేసేవచ్చు. ఒకసారి తీసుకొని నచ్చితే ట్రై చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంతే. వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైవ్ ఎప్పుడు పెడదాం అనేది మాత్రం చెప్పడం మర్చిపోద్దు. టైమింగ్స్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.